హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మనకి జాయింట్ వెంచర్స్ ఆఫ్ సిఐఎల్, ఎన్టీపీసీ, ఐఓసిఎల్ అండ్ ఎఫ్సిఐఎల్ అండ్ హెచ్ఎఫ్సిఎల్ వీటిల్లో వీళ్ళకి జాయింట్ వెంచర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి చేస్తారు. వీళ్ళు ఏంటంటే మెయిన్లీ మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తుంది పర్మనెంట్ బేస్డ్ కింద రిక్రూట్ చేస్తున్నారు. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కింద, అవుట్ సోర్స్ కింద కాదండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. అది మనకి ఫర్దర్గా నోటిఫికేషన్లోకి వెళ్ళాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ కెరియర్స్ అని ఉందండి. కెరియర్స్లో మీరు ఇక్కడ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు ఏంటంటే రిక్రూట్మెంట్ పేజ్ అనేది అట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది చూడండి, HURL ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జీఈటీ అండ్ డిఈటీ. జీఈటీ పోస్టులకి, డిఈటీ పోస్టులకి వీలైతే రిక్రూట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, ఇది అప్లై చేసుకోవడానికి అనమాట. ఇక్కడ ఫస్ట్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ డిఈటీ అండ్ జీఈటీ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడే ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చూడండి, 1 అక్టోబర్ 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ మనం చూసుకుంటే 21 అక్టోబర్ 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అలాగే 25 సెప్టెంబర్ 2024 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జీఈటీస్ అంటారు. డిప్లొమా ఇంజనీర్ ట్రైనీస్కి వచ్చేసి డిఈటీస్ అంటారండి. ఓకేనా, ఈ పొజిషన్స్ కోసం వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ యంగ్ క్వాలిఫైడ్ ఇండియన్ నేషనల్స్. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జీఈటీస్ వీళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లోకి వస్తారన్నమాట. ఓకేనా, దీంట్లో వేకెన్సీస్ మనం చూద్దాం. మనకి ఏంటంటే డిసిప్లిన్ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్లో ఫస్ట్ డిసిప్లిన్ వచ్చేసి కెమికల్ డిసిప్లిన్. దీనికి 40 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ ఆర్ ఏఎంఐలో మనకి ఏ డిసిప్లిన్ ఇచ్చారంటే కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే కెమికల్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ డిగ్రీ ఉండాలి. ఓకేనా, బీఈ, బీటెక్ ఆర్ ఏఎంఐఈ డిప్లొమా వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకున్నట్టయితే 15 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ ఆర్ ఏఎంఐఈలో ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈసీఈ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్యూర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే జీఈటీ ఇన్స్ట్రుమెంటేషన్కి నా క్వాలిఫికేషన్ ఇది, నేను దీనికి అప్లై చేయొచ్చా లేదా అని మీరు కొద్దిగా క్లియర్గా అడిగితే నేను మీకు క్లియర్గా ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే, మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే బీఈ, బీటెక్, ఏఎంఈలో ఎవరైతే ప్యూర్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్యూర్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీ వాళ్ళు కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ చేసిన వాళ్ళు కానీ, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి మనకి 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్
ఆర్ ఏఎంఐలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెకానికల్ కూడా సేమ్ 6 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఆర్ ఏఎంఐలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిప్లొమా ఇంజనీర్ ట్రైనీస్ అండి, ఓకేనా, డిఈటీస్ అంటారు. దీనికి మనకి డిసిప్లిన్ వైజ్ గా పోస్టులు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి కెమికల్, దీనికి 130 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది చాలా ఎక్కువగా రిలీజ్ అయ్యి అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నారు, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్ టెక్నాలజీ కానీ లేదంటే కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఈ డిసిప్లిన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ అని చెప్పి ఇంకో క్లాజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి, బీఎస్సీ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ పిసిఎం అంటారండి. అంటే ఈ మూడు సబ్జెక్ట్స్ అనేవి మిక్స్ అయి ఉండాలి. ఓకే, ఈ 3 సబ్జెక్ట్స్ లో బీఎస్సీలో ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఓకేనా, డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీలో ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ డిసిప్లిన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్, 15 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈసీఈ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఈటి డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ లో ఇన్స్ట్రుమెంటేషన్ కి త్రిబుల్ ఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, లేదంటే ఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ఈ విధంగా మీరు డౌట్ అడిగినట్టయితే నేను క్లియర్ గా మీకు అయితే ఆన్సర్ చేయగలను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీఈటీ పొజిషన్స్ కి మినిమం 60% మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవాలి. ఏది, ఇంజనీరింగ్ లో మీరు మినిమం 60% మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి, లేకపోతే నాట్ ఎలిజిబుల్. అలాగే డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్స్కి వచ్చేసి మీరు డిప్లొమాలో 50% మార్క్స్ ఉన్నట్టయితేనే మీరు దీనికి ఎలిజిబుల్, లేకపోతే అప్లై చేసుకోవడానికి అవ్వదని చెప్పి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ మనం చూసుకున్నట్టయితే జీఈటీస్ అనేవి మనకి ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి. ఇనీషియల్గా మీకు జీఈటీస్ కానీ డిఈటీస్ కానీ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసి ఇంజనీర్ ఆఫీసర్ లెవెల్ 1 మీకు E1 గ్రేడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఆఫీసర్ మాట మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిఈటి పొజిషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు ఏంటంటే డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ 1 ఇయర్గా వర్క్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని కన్ఫర్మేషన్ చేసి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, జేఈ పోస్ట్ అండి, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి పే స్కేల్ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే జీఈటీకి 40,000 ప్లస్ హెచ్ఆర్ఏ అకామిడేషన్ ఇవి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు, ట్రైనింగ్ పీరియడ్లో. ఓకేనా, ఇది ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు రెగ్యులరైజేషన్ చేస్తారు. ఇక చూడండి, మీకు అందరు డౌట్ రావచ్చు పర్మనెంటా కాదని. ఇక్కడ చూడండి, పే స్కేల్ ఆఫ్టర్ రెగ్యులరైజేషన్ అంటే పర్మనెంట్ చేసిన తర్వాత మీకు అప్రాక్సిమేట్లీ సిటీసీ చూడండి 13.92 లక్షలు, అంటే అప్రాక్సిమేట్లీ 14 లక్షలు అండి. సంవత్సరానికి మీరు సంపాదించేది 14 లక్షలు జీఈటీ పొజిషన్కి. కన్ఫర్మేషన్ అయ్యాక నేను చెప్తుంది. ఓకేనా, 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత వచ్చే శాలరీ ఇది. అండ్ నెక్స్ట్ డిఈటీకి వచ్చేసి 23,000 ప్లస్ అకామిడేషన్ కానీ లేదా హెచ్ఆర్ఏ కానీ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు, ట్రైనింగ్ పీరియడ్లో. ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు ఎప్పుడు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇచ్చాక మీకు శాలరీ అనేది ఎలా ఉంటుందంటే సిటీసీ చూడండి 7.7 అంటే 30,000 తక్కువ 8 లక్షలు సంవత్సరానికి. ఓకేనా, 30,000 తక్కువ సంవత్సరానికి మీకు 8 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు శాలరీ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ అలాగే పిఎఫ్ ఉంటుంది, మెడికల్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ ట్రైనింగ్ మీకు చెప్పాను కదండి, ఆఫ్టర్ 1 ఇయర్ మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. బెనిఫిట్స్ అండ్ అబ్జర్వేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే బేసిక్ పే ఇస్తారు, డిఆర్ఎస్ అలవెన్స్ అని, హెచ్ఆర్ఏ అని, కంపెనీ అకామిడేషన్ అని, లీవ్ అని, మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్పేసి, అలాగే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అని చెప్పేసి అంటే ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. గ్రాడ్యుటీ, పిఎఫ్, సూపరాన్యుయేషన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్. అలాగే మీకు ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్లో ఉంటున్నప్పుడు మీకు ఎన్ని లీవ్స్ ఉంటాయో కూడా మనకి ఇచ్చారండి. యాక్చువల్గా ఇవి ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయరు నోటిఫికేషన్లో. ఈ కంపెనీ చూడండి మనకి ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎన్ని లీవ్స్ ఇస్తాం ఏంటని చెప్పేసి. సిఎల్ వచ్చేసి 12 క్యాజువల్ లీవ్స్ అంటారనమాట. ఓకేనా, 12 ఇస్తున్నారు. అలాగే ఆర్హెచ్ వచ్చేసి 6, అలాగే ఎస్ఎల్ వచ్చేసి 10. ఎస్ఎల్ అంటే 6 లీవ్స్. టోటల్గా మీకు ఏంటంటే ఇవి ఒక 22, ఇది 28 సెలవులు సంవత్సరానికి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటి, ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్లో.
ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు అప్రాక్సిమేట్లీ 60-70 లీవ్స్ వరకు మీకు వస్తాయి. ఓకేనా. ఇవి ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్‌లో ఇచ్చే లీవ్స్ మాట. ఓకేనా. సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ ఉంటుంది. జీఈటీస్‌కి, పీఈటీస్‌కి 3 ఇయర్స్ సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ అయితే సైన్ చేయాల్సి ఉంటుందండి. మినిమమ్ 3 ఇయర్స్ వర్క్ చేస్తామని చెప్పేసి. ఓకేనా. అలాగే మెడికల్ ఫిట్‌నెస్ అంటే మీరు మెడికల్‌గా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఫిట్‌నెస్ అన్నాక రన్నింగ్, హైట్ జంప్, లాంగ్ జంప్ ఇలాంటివి ఉండదు. ఏంటంటే మీ హైట్, వెయిట్ చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ బాడీ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది ఏమంటారంటే ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్స్ అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. 30 సెప్టెంబర్ 2024 లోపు ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు కంప్లీట్ అయ్యి ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే జీఈటీస్‌కి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డీఈటీస్‌కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీరు డైరెక్ట్‌గా సెలెక్ట్ అయిపోయినట్టే. ఎటువంటి ఇంటర్వ్యూ గాని, స్కిల్ టెస్ట్ గాని ఏమీ కండక్ట్ చేయరు. మీకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఈమెయిల్ ద్వారా గాని, మీకు మొబైల్ నంబర్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ, లక్నో, పాట్నా అండ్ రాంచీ. ఈ 4 స్టేట్స్‌లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ షార్ట్ లిస్ట్ అండ్ సెలక్షన్ క్యాండిడేట్స్ ఎలా చేస్తారంటే ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ చూడండి. సిలబస్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి బోత్ జీఈటీ అండ్ డీఈటీస్‌కి వచ్చేసి యాప్టిట్యూడ్ రిలేటెడ్ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్‌గా మనకి 2 అవర్స్ టైమ్ అయితే ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్‌లో అయితే ఉంటుందండి. మనకేంటంటే నంబర్ ఆఫ్ క్వెషన్స్ 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీస్‌కి వచ్చేసి 100, అలాగే డీఈటీస్‌కి వచ్చేసి 100 క్వెషన్స్ ఏంటంటే మీ రిలేటెడ్ ట్రేడ్‌లో ఉంటాయి. ఎవరైతే మెకానికల్‌కి సంబంధించి మెకానికల్ ట్రేడ్, అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ మీ రిలవెంట్ ట్రేడ్‌లో ఉంటుంది. అలాగే బీఎస్సీలో మీకు పీసీఎం చేసిన వాళ్ళు ఉంటారు కదా! వారు రిలేటెడ్‌గా మీకు ఉంటాయన్నమాట. ఫిజిక్స్, అలాగే మీకు కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఈ రిలేటెడ్‌గా మీకైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 50 క్వెషన్స్ ఇవి 100 కదా! ఇవి 50 టోటల్ 150 క్వెషన్స్ ఉంటాయి. ఈ 50 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అని, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ అని, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ మీద మీకైతే ఈ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేర్ విల్ బి నో నెగెటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. ఇది మనకి అడ్వాంటేజ్. ఏంటంటే ఇటువంటి రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఈ వెబ్‌సైట్స్ అనే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అట్ దిస్ ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా మీకు ఏమీ అవసరం లేదండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ మీకేంటంటే బ్లర్‌గా ఉండకూడదు. కొంచెం మంచిగా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ కెన్ అప్లై వన్ టైమ్ ఓన్లీ. మీరు ఒక పోస్ట్‌కి అప్లై చేయడానికి అవుతది. మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు పెట్టినట్టయితే రిజెక్ట్ చేస్తారు. ఓకేనా. ఉన్న అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేసేస్తారు. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టొద్దు. ఒకటే అప్లికేషన్ అనేది పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే డిస్టెన్స్‌లో అంటే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ రెగ్యులర్‌గా చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఓడీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో మోడిఫికేషన్స్ ఆర్ అలౌడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఏంటంటే మీకు మోడిఫై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతే మీకు మోడిఫై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఏముండదు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తోనే మీకు కమ్యూనికేట్ చేస్తారు. రిజల్ట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేస్తారు. మీరు ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి డైలీ చెక్ చేసుకోవచ్చు. లేదా నాకు కింద మీకు లింక్స్ అనేవి ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానెల్‌ది, అలాగే వాట్సాప్ ఛానెల్‌ది. అందులో మీరు జాయిన్ అయినట్టయితే నేను అందులో కూడా మీకు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అలాగే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అప్లికేషన్ ఫీజ్. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జీఈటీస్‌కి ₹750 అనేది అప్లికేషన్ ఫీజ్. అందరూ పే చేయాలి. నెక్స్ట్ డీఈటీస్‌కి వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పే చేయొచ్చు. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మీకు ఎలా ఉంటుందంటే ఓన్లీ మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మెరిట్ లిస్ట్ బట్టే మీకైతే ఇందులో తీస్తారు. ఎటువంటి రిజర్వేషన్‌లు గాని ఇలాంటివి ఏం క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ మెరిట్ లిస్ట్ అందరూ కూడా ఓపెన్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఆన్‌లైన్ అప్లికేషన్ 1st October 2024. నెక్స్ట్ లాస్ట్ డేట్ 21st October 2024 లోపు మనం అప్లై చేసుకోవాలి. కట్ ఆఫ్ డేట్ 30 September 2024. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది కదండీ రైట్ సైడ్ యెల్లో కలర్‌లో.
దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లేదా ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా మీ నేమ్ ఎంటర్ చేయండి. ఓకేనా? యాజ్ పర్ 10th సర్టిఫికేట్ అని ఇచ్చారు కదా! అక్కడ అలాగా. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ నెక్స్ట్ మొబైల్ నంబర్, అడ్రెస్. ఇక్కడ మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. అడ్రెస్ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు కదా! ఆధార్ కార్డ్ ఇచ్చి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైతే ఆధార్ కార్డ్‌తో లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ ఉంది కదండీ! అది కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మార్క్ షీట్ ఆఫ్ 10th క్లాస్ అని ఇచ్చారు కదా! అది అప్లోడ్ చేసేసండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిలా, మ్యారీడ్ అడుగుతారు. నేషనాలిటీ అని వచ్చేసి ఇండియన్ ఆల్రెడీ డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంది. అండ్ డొమిక్లైన్ వచ్చేసి మీరేంటంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసినవన్నీ తర్వాత ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి సబ్మిట్ చేసినట్టయితే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయినట్టయితే ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఏంటి అని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫీజ్ అయితే పేమెంట్ చేస్తే మీరు ఆ పోస్ట్‌కి అప్లై అయిపోతుంది. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.